నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లిఖిత మురళి. అవి కేవలం రాతి బండలే అని తీసి పారేకండి. వాటిని అందమైన కళారూపాలుగా తీర్చిదిద్దొచ్చని నిరూపించింది ఆ యువతి. ఏమాత్రం అణువు లేని పెద్ద పెద్ద రాళ్లపై బొమ్మలు గీస్తూ ఔరా అనిపిస్తోంది. చూసిన వారంతా అవి రాళ్ల నిజంగా జంతువులా అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ప్రకృతి ప్రేమికురాలుగా పేరున్న ఆమె ఆలయాలు, దేవతా చిత్రాలు, గిరిజన పల్లె అందాలను కళ్లకు కడుతూ ప్రతిభను చాటుతోంది. ఆ యువత ఎవరో కాదు, రాక్ ఆర్టిస్ట్ గా పేరున్న లావణ్య. ప్రస్తుతం మనతో చిత్రకారిణి లావణ్య ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ లావణ్య. హాయ్ మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. సో మీరు వేసిన బొమ్మలన్నీ కూడా చూసాం, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. సో అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నా పేరు నామోజు లావణ్య. నేను భువనగిరి నుండి వచ్చినాను. నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయిపోయింది కామర్స్ బ్యాక్గ్రౌండ్లో. మా అమ్మ పేరేమో అన్నపూర్ణ, నాన్న పేరేమో సురేందర్, తమ్ముడు శివప్రసాద్. ఇంకా డాడీ ప్రజెంట్ లేడు, చనిపోయినారు. మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. ఓకే. సో అసలు ఎలా దీనిపైన, ఈ బొమ్మలు వేయడం పైన మీకు ఆసక్తి ఎలా వచ్చింది? ఈ బొమ్మలు వేయడం పైన ఆసక్తి అనేది చిన్నప్పటి నుండే ఉంది నాకు. ఇది అంటే ఇట్లా పర్టికులర్గా ఏమీ అనుకోలేదు అన్నట్టు, నేను ఇలా చేయాలి అలా చేయాలని. అది కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ మనం కూడా ఎంతో కొంత ఏదైనా చేయాలి సొసైటీకి అని చెప్పేసి నాకు ఇది ఆర్ట్ అనేది ఒక వెపన్ లాంటి ఒక కళ ఉంది అని అనిపించింది నాకు. దాంతో ఏదైనా చేయొచ్చు, మనం బాగా చేయొచ్చు ఇంకా దాన్ని వాడుకొని అని చెప్పేసి నాకు తర్వాత కొంచెం పెద్ద అయినాక అట్లా ఆలోచనలు రావడము, కొంచెం భిన్నత్వంగా ఉంటుంది అన్నట్టు, యూనిక్గా ఉంటుంది. ఖాళీ ఏముంది లైఫ్, అందరు జాబులు చేస్తారు, ఏదో ఒక ప్రొఫెషన్లు ఉంటారు. మన దగ్గరనే మన లోపలనే ఉంది కదా, దాన్నే బయటకు తీస్తే బాగుంటుంది కదా అని అట్లా అనుకొని ఇంకా ఈ ప్రొఫెషన్కి వచ్చినాను అన్నట్టు. అంతే. సో మీకున్న ఇంట్రెస్ట్తో పాటు మీరు ఏమైనా కోర్సులు చేసి దాన్ని కంప్లీట్గా పరిపూర్ణం చేసుకొని ఏమైనా నేర్చుకున్నారా అట్లా? నాకు ఇంట్రెస్ట్ అంటే లైక్ ఎక్కువ క్యూరియాసిటీ మైండ్ సెట్తో ఉంటాను నేను. కోర్సులు అట్లాంటివి కూడా ఏమీ ప్రజెంట్ ఏం తీసుకోలేదు, ఇంతవరకు కోర్సులు ఏం చేయలేదు. అది ఇక చిన్నప్పటి నుండి అది హాబీ అనేది ప్యాషన్గా మారి తర్వాత ఇది ప్రొఫెషన్గా మారింది అన్నట్టు. అట్లా చిన్నప్పటి నుండి నాకు ఇంట్రెస్ట్ బాగా ఆర్ట్ అంటే. ఇంకా నేను అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది కదా, సో దాని మీద మనం ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. వేరే వైపు వెళ్ళడం అనేది టైం వేస్ట్ లెక్క అనుకుంటాను నేను. ఎవరైతే ఇందులో అయితే వాళ్ళు నెంబర్ 1 ఉంటారో దాన్నే 100% ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేసి 100% హార్డ్ వర్క్ చేస్తారా, స్మార్ట్ వర్క్ చేస్తారా, అవన్నీ చేసుకుంటా వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అన్నట్టు. సో దాని ప్రకారమే నేను వెళ్తున్నాను అన్నట్టు. సో మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచిస్తే ప్రతిదానికి కూడా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఎంతసేపు ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా వెళ్ళకుండా. అవును. సో మనకి ఆలోచించి కొంచెం మనము బ్రెయిన్ అనేది ఓపెన్ అప్ చేసుకొని ఎలా చేస్తే నేను ఇంకా బెటర్గా సొసైటీకి ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఎంతో కొంత మనది మనం ఎంతసేపు బతకడం కన్నా మన లోపల అందరినీ కలుపుకొని బతకడం బాగుంటుంది. సో మీరు రాళ్ళపైన పెయింటింగ్ వేయడం చూసాం మేము. సో అది మీరే మీకు ఓన్గా వచ్చిన ఆలోచన, లేకపోతే ఎవరైనా గైడ్ చేశారా దాన్ని మీకు? ఇట్లా రాళ్ళ మీద కూడా వేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఒక క్లయింట్ దగ్గర నుండి వచ్చిన థాట్ అది. ఓకే. సో అంటే ఇట్లా చేస్తే అంటే ఫస్ట్ ఎలా అంటే ఒక క్లయింట్ ఇట్లా బండలు చూపించి ఇది ఇట్లా ఉంది, దీని ఏమైనా చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు అలా మాట్లాడితే ఓకే దీనిపైన ఇట్లా ఎనిమల్స్ కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి అట్లాంటి థాట్స్ అట్లా వచ్చినాయి అన్నట్టు. నాకేమనిపించింది అంటే ఈ పెద్ద పెద్ద బండల మీద కూడా ఇట్లా మనము ఎనిమల్స్ని వేస్తున్నట్టు చూపిస్తే మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎంత ఇప్పుడు దిగజారిపోయినాయి, మన అడవిలను మనం నాశనం చేసుకుంటున్నాము. సో జనాలకు అనేది కొంచెము వాటి మీద ఇంట్రెస్ట్ రావడము, ప్రకృతి మీద ప్రేమ పెరగడము, మనము నాశనం చేస్తున్న దానికి అవి బాధపడుతున్నాయి, వాటికి ప్లేస్ లేకుండా వెళ్ళిపోతుంది. సో కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది కాబట్టి సొసైటీలో. సో నాకు ఇంకా అది ఇంట్రెస్ట్ అనేది కలిగింది అన్నట్టు. రీసెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్లో నేను ఇట్లనే మేడం నజియా మేడం అని చెప్పి తను చెప్పింది ఇట్లా నాకు
స్టోన్స్ మీద బొమ్మలు వేస్తే బాగుంటుంది, కొంచెం ఎనిమల్స్ అలా చేస్తే బాగుంటుంది అని మేడం నాకు మంచి సపోర్ట్ చేసినారు. ఇంకా మేడంకి నేను ప్రామిస్ చేసినాను, నేను నా 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను మేడం అని చెప్పేసి. అలా నా ప్రీవియస్ రాక్స్ మీద వేసిన ఎనిమల్స్ బొమ్మలు చూసి మేడం ఇంకా నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినారు. ఓకే. సో ఇంకా తన ఎంకరేజ్మెంట్ వల్ల నేను రీసెంట్గా కొంచెం చాలా అంటే చాలా పెద్ద పెద్ద బండరాల మీద ఎండలో సమ్మర్లో చేసినాను అడవిలో. గ్రేట్. నేను ఒక బండ మీద ఎలిఫెంట్ చేసినాను. అది చాలా అంటే ప్రపంచంలోనే అతి పెద్ద అంటే లైక్ అది అట్లా ఎక్కడ లేదు అలా బండ మీద అంత పెద్ద సైజులో ఎలిఫెంట్ వేసినట్టు. ఇంకా అవన్నీ కూడా మామూలుగా మెజర్మెంట్స్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ కళ్ళతోనే చూసి ఐస్తోనే చూసి ఫ్రీ హ్యాండ్ చేసేసిన అన్నట్టు. మామూలుగా మెజర్మెంట్స్ తీసుకుంటారు బయట ఎక్కడైనా కమర్షియల్ దాంట్లో కూడా. నేను అట్లా మెజర్మెంట్ తీసుకోకుండా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని, ఎందుకంటే మనకి బండలు కదా, సో అవి ఇష్టం వచ్చినట్టు షేప్లలో ఉంటాయి, కొంచెం మన బ్రెయిన్ అనేది పెట్టాల్సి వస్తుంది. నేను కంప్లీట్గా ఇంకా నా బ్రెయిన్ అక్కడ వాడేసి ఆ బండల మీద ఎనిమల్స్ని చూపించడం జరిగింది అన్నట్టు. సూపర్. లావణ్య గారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని రాళ్లపై బొమ్మలు గీశారు, ఏమేమి బొమ్మలు గీశారు? రాళ్ళ మీద చాలా వేసినాను నేను బొమ్మలు. పెద్ద పెద్ద రాళ్ళ మీదనే వేసినాను, చిన్న చిన్న రాళ్ళ మీద అయితే వేయలేదు. ఒక్కొక్కటి 20 feet అంత సైజులో చేసిన. 20 feet హైట్, 29 వెడ్త్. అది వచ్చేసి ఎలిఫెంట్. ఇది సెకండ్ అంటే ఫస్ట్ వేసినాను ఒక ఎలిఫెంట్, అది కూడా పెద్దదే. దాని తర్వాత ఇది ఇంకా పెద్దది చేయడం జరిగింది. ఇంకా తర్వాత రైనోసరస్, టైగరు, ఇంకా మనకి బియర్, ఇట్లా లయన్, ఇట్లా చాలా బొమ్మలు చేసినాను నేను. ఓకే. ఇంకా ఇది అంటే ఎందుకు ఇది ఇంత అట్రాక్టివ్గా కనిపిస్తాయి అని అంటే, మనకి ఒక మామూలుగా జనాలు ఎప్పుడు బిజీ ఉంటారు, వాళ్ళు ఎనిమల్స్ని కూడా ఎప్పుడు చూడరు, వాళ్ళు దగ్గర నుండి అయితే చూడరు. సో రియలిస్టిక్గా రాళ్ళ మీద వేయడం అనేది కొంచెం అది అట్రాక్టివ్గా కనబడడం అనేది పబ్లిక్కి మంచిగా నచ్చుతుంది అన్నట్టు. ఇంకా అవి సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉండేది, భారీగా ఉండేసరికల్లా వాళ్ళకి వావ్ అన్నట్టు అట్లా ఫీలింగ్ అనేది ఒకటి రావడము. సో ఎనిమల్స్ని కూడా మనము ఎనిమల్స్ విషయంలో కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉండాలి, మనం నేచర్ పట్ల మంచిగా ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది ఉండాలి అనేది చిన్నపిల్లల నుండే కొంచెం పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు చెప్పడము. అవి ఆ ఎన్విరాన్మెంట్లో తిరగడం వల్ల, అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళడం వల్ల కూడా పబ్లిక్కి కొంచెం ఫీలింగ్స్ అనేటివి వస్తాయి అన్నట్టు, ఆ రెస్పాన్సిబుల్ ఫీలింగ్స్ మనం. అండ్ ఇంకా పక్కన కొంచెం ఎడ్యుకేటెడ్ టైప్లో కూడా కొంచెం బోర్డ్స్ అట్లా రాయడం పెట్టడం కూడా అట్లా ఉంటాయి కొన్ని. సో అవి చదవడం ఇట్లా ఇది ఈ టైప్లో ఉంటుంది అన్నట్టు ఈ వర్క్. ఓకే. సో రాళ్లపైన బొమ్మలు గీయడం అనేది అసలు మామూలు విషయం అయితే కాదు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? అండ్ మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా, మీరు ఒక్కరే మొత్తం చేస్తారా? ఇది మొత్తం సోలో వర్క్, ఎవరి హెల్ప్ కూడా ఏం తీసుకోలేదు. హెల్ప్ అంటే ఇప్పుడు మనకి పెద్ద స్టోన్స్ అయితే మనకి స్కాఫోల్డింగ్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ మనకి అంత నీడ్ ఉంటే హెల్మెట్ పెట్టుకోవడము, కింద పడ్డా కానీ ఏం జరగకుండా. ఓకే. సో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొనే ముందే నేను మొత్తం చూసుకుంటా అన్నట్టు, ఇది ఎట్లా ఉంది రాకు, ఎట్లా ఎక్కొచ్చు, ఎక్కడ నుండి జారి పడతాం కింద, సో ఎక్కడ నుండి అయితే కొంచెం సేఫ్గా ఉంటుంది, ఎలా అప్రోచ్ అయితే అది నేను కంప్లీట్ చేస్తాను అనేది ముందే అన్ని మైండ్లో పెట్టుకుంటాను అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే, రాయి మీద వేయడం అనేది అంత ఈజీ కాదు. ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మనం పిక్చర్ వేసినంత ఈజీ మాత్రం అస్సలు కాదు రాయి మీద వేయడం అనేది. ఎందుకంటే అది కొంచెం ఫ్లాట్గా అయితే ఉండదు, మనకి ఒక పలకలాగా అయితే ఉండదు, దాని ఇష్టం వచ్చిన షేప్లో ఉంటుంది. ఎంత దూరం అంటే అంత దూరము అనేది కనిపిస్తుంది అన్నట్టు, మనకి వ్యూ అనేది కనిపిస్తుంది అన్నట్టు. అది ఏ షేప్, అది వెనుకకి ఉంటుంది, ముందుకు ఉంటుంది, ఏ షేప్లో కొంచెం లొంతలు ఉంటాయి, అసలు ఫ్లాట్ ఉంటుంది ఒక దగ్గర. సో దానికి తగ్గట్టు మనము గోడ మీద ఏదైతే ఒక లైన్ గీస్తే ఎట్లయితే మనకి గీసినట్టు కనిపిస్తుంది, కానీ ఆ బండ మీద మనం ఒక గీత గీస్తే అది గీసినట్టు కనిపించదు. అట్లా కనిపించడానికి మళ్ళీ వెనుకకి 10-20 సార్లు వెళ్ళి చెక్ చేసుకొని, కొంచెం క్రాస్ చేస్తే స్ట్రైట్గా వస్తుందా, కొంచెం అంటే ఆ షేప్ రావడానికి
మనకి ఆ షేప్ కనిపించడానికి అక్కడ వెనుకకు వచ్చి చెక్ చేసుకొని మళ్ళా ఓకే పెంచడం, ఒక దగ్గర పెంచితే పొట్టిగా కనిపిస్తుంది, ఒక దగ్గర పొట్టిగేస్తే పెద్దగా కనిపిస్తుంది అన్నట్టు. సో ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు, మైండ్కి మొత్తం కంప్లీట్గా పని పెట్టినట్టు ఉంటుంది. సో కంప్లీట్గా అయితే అది ఇంకా డిఫికల్ట్ అన్నట్టు. ఇప్పుడు నేను ఒకటి రైనోసరస్ అని చెప్పేసి ఒక రాక్ చూస్ చేసుకున్నాను, ఒక దాని మీద నేను పెయింటింగ్ చేసినాను. అది నాకు 15 days అట్లా టైం పట్టింది అది ఒక్కటి వేయడానికి మాత్రమే. అదే ఎలిఫెంట్ ఏమో చాలా పెద్ద ఉంటుంది, స్టోన్ 20 feet హైట్ ఉంటుంది, 29 feet వెడత్ ఉంటుంది. అదేమో నాకు ఆ ఎలిఫెంట్ని ఖాళీ దింపడానికే నాకు ఒక 5 days అట్లా పట్టింది టైము. పెద్ద టైం ఏం తీసుకోలేదు నేను దానికి. కానీ ఈ రైనోసరస్కి మాత్రం బాగా టైం తీసుకున్నాను, ఎందుకంటే అది మళ్ళీ అది కంపేర్ చేస్తే చిన్నదే దానితో కంపేర్ చేస్తే, కానీ అది రాక్ని బట్టి ఉంటుంది అన్నట్టు. నేను అక్కడ అది ఖచ్చితంగా వెయ్యాలి అని ఫిక్స్ అయిపోయినా అన్నట్టు. సో దాని వంపులు దాని మొత్తం అదంతా కంపోజ్ చేసుకునే సరికల్లా మనకి చాలా టైం పడుతుంది, బ్రెయిన్కి చాలా హెవీగా ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది, ఇంకా రకరకాలుగా విన్యాసాలు చేయాల్సి వస్తుంది, మనము ఎక్స్పెరిమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. సో అట్లా ఇంకా జనాలు ఎట్లా కనిపిస్తుంది దూరం నుండి, ఎక్కడి నుండి బాగా కనిపిస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరికి వెళ్ళి వేస్తామన్నాడు. మనం దగ్గర వేసినప్పుడు మనకి ఏం అర్థం కాదు, మనం ఏం వేస్తున్నామో మనకు అర్థం కాదు. దూరం వచ్చి చూసుకున్నాకనే ఓకే నేను ఇది వేసినాను ఇప్పుడు ఇట్లా వేసినా అని అర్థమవుతుంది అన్నట్టు. ఓకే. సో ఇంకా కొంచెం మళ్ళీ తర్వాత మనము అక్కడ రాళ్ళు రప్పలు ఇట్లా తిరుగుతాం, చెట్లు గిట్లు కింద అన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే ఎట్లా అంటే కింద మనకి కొంచెం సేఫ్ గార్డ్స్ అనేటివి పైకెక్కి కింద పడడం ఒక్కటే కాదు, కింద కూడా పాములు లాంటివి అట్లాంటివి కూడా తిరుగుతాయి అన్నట్టు, విషపూరిత. సో అవన్నీ మనం చూసుకోవాలి, చెట్లలో కాళ్ళు పెట్టడము, ఇంకా చెప్పలేము ఎక్కడ నుండి ఏ ఎనిమల్ వస్తుందో కూడా చెప్పలేము. మనం జనాలలో ఉన్నప్పుడే పులిలు అవి వస్తాయి, ఇంకా అడవిలో ఉన్నప్పుడు ఏ ఎనిమల్ వస్తుందో అని భయం ఉంటుంది కొంచెం లోపల. ఇంకా మ్యాక్సిమం నేను సెకండ్ టైం వేసినప్పుడు అయితే చాలా మంకీస్ 200 అట్లా అంటే బ్యాచ్ లాగా మెయింటైన్ చేస్తాయి కదా మంకీస్ మధ్యలో చేసినాను నేను. మంకీస్ డిస్టర్బెన్స్ చేస్తాయి అన్నట్టు, అందులో పెయింట్లలో మొహాలు పెట్టడము, పెయింట్ చేసుకోవడము, కాళ్ళకి చేతులకు అంటించుకొని మొత్తం ఇట్లా నడవడము, ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. కొంచెం మంచిగా అనిపిస్తుంది, కొంచెం ఇరిటేషన్ కూడా తెప్పిస్తుంది అన్నట్టు. సో డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్లో మీరు బొమ్మలు గీయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారా? హెల్త్ ఇష్యూస్ అంటే మనం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయలేదు, కానీ కొంచెం లైట్గా మనకి బాగా ఎండలో ఉంటే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎంత యాక్టివ్ పర్సన్ అయినా కానీ కొంచెం లైట్గా ఫీవర్ రావడమా, లేకపోతే డీహైడ్రేషన్ అయిపోవడము, ఇట్లా కొంచెం జరుగుతాయి. కొంచెం ఫేస్ చేస్తాను, మళ్ళీ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి చేస్తాను అన్నట్టు. నేను కంటిన్యూస్గా చేయను. ఎప్పుడు అంటే మనము మంచిగా ఉన్నప్పుడే ఎండ నీడ అనేది ఉండదు ఖచ్చితంగా, అంతా ఓపెన్ ప్లేసే ఉంటుంది. అది కూడా నేను సమ్మర్లో చేసినాను, ఫుల్ హీట్, అండ్ ఇంకా బండ మీద నుండి ఇంకా హీట్ రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. అవును. సో దానివల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. అంటే మనం ఏం చేయాలంటే ముందే మనం ఫుడ్ మంచిగా మెయింటైన్ చేయాలి, వాటర్ తాగడము ఎక్కువ. సో ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ ఒక 1 hour వేసినాము, 5 minutes 10 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి చేయడము, ఇట్లా గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ వెళ్ళడం వల్ల మరీ అంత పెద్దగా అన్నిటికీ ప్రిపేర్ అయ్యే చేస్తాను, అంత పెద్ద డిఫికల్టీ అని ఉండదు, మనం ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. సో లావణ్య గారు, మీరు వేసిన బొమ్మలు రాళ్లపైన బొమ్మలు వేశారు కదా, అవి మేము ఎక్కడెక్కడ చూడొచ్చు? ఈ రాళ్ళ మీద నేను వేసిన బొమ్మలు ఇక్కడ మన యాదగిరి గుట్ట దగ్గర ఆంజనేయ అరణ్యం అని చెప్పేసి ఒక ఫారెస్ట్, అంటే ఫారెస్ట్ కాదు అరణ్యం లాంటిది, కొంచెం ఫారెస్ట్ టైప్లో ఒకటి ఉంటుంది. సో అక్కడ చేసినాను నేను. అక్కడ చూడొచ్చు, అక్కడ ఒక 13 rocks మీద చేసినాను నేను. ఇంకా లాస్ట్ టైం చేసిన వర్క్ వచ్చేసేమో మర్రిబేడ బంగ్లా అని చెప్పి ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దాని అమ్మవారి చుట్టూ బండలు ఉంటాయి అన్నట్టు. సో అక్కడ చేసినాను, ఫస్ట్ అక్కడ చేసినాను, ఇంకా కొంచెం ట్రై చేసిన అక్కడ కొంచెం ఒక పెద్ద బండ మీద చేసిన, అది మంచిగా బాగా అట్రాక్టివ్గా ఉంటుండే. సో అది చేయడం వల్ల ఇక్కడ కూడా మళ్ళీ ఆపర్చునిటీ వచ్చేసి ఇక్కడ చేసినాను. నా ఓన్గా కూడా నేను చేయాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో, అక్కడక్కడ కొంచెం అవేర్నెస్ కోసం నా ఓన్గా నా తరపున కూడా ఎక్కడైనా పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా చేయాలి అని అట్లా ఉంది. మంచిగా అవుతుంది అది కూడా. సో మీరు రాక్ ఆర్టిస్ట్ గా మంచి పేరుంది మీకు. సో ఎలాంటి ప్రశంసలు వచ్చాయి మీకు?
ప్రశంసలు అంటే జనాలందరికీ చాలా మంచిగా అనిపించినాయి ఆ రాక్స్ చూడడం వల్ల. వాళ్ళు కూడా వావ్ అని అనుకోవడం, అంటే అక్కడ టైం స్పెండ్ చేయడము, ఆ ఏరియాలోకి వచ్చి టైం స్పెండ్ చేయడము, వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడము. ఇంకా దాన్ని కొంచెం వరల్డ్ రికార్డ్కి కూడా అప్లై చేసినాను నేను ప్రజెంట్. అది కూడా ప్రాసెస్లోనే ఉన్నది. ఓకే. ఇంకా కొంచెం ఎట్లా అంటే సోషల్ మీడియాలో కూడా మంచిగా వైరల్ కావడము ఆ పెయింటింగ్స్. సో ఇట్లా చాలామంది మెచ్చుకున్నారు, చాలా బాగా చేసినావు అమ్మ అని చెప్పినారు. ఓకే. సో మీరు కొండలపైన రాళ్లపైన బొమ్మలు వేస్తుంటారు అడవుల్లో, వర్షాలు పడినప్పుడు అదంతా డ్యామేజ్ అవుతూ ఉంటుందా? వర్షంకి ఏం డ్యామేజ్ ఉండదు. ఎట్లా అంటే అది వేసిన వెంటనే మ్యాక్సిమం మారిపోతుంది. వేస్తుంటేనే విత్ ఇన్ సెకండ్స్లోనే అది డ్రై అయితేనే ఉంటుంది అది. ఎందుకంటే మేము ఎండలో వేస్తాము, ఓపెన్ ఏరియాలో వేస్తాం, గాలి ఉంటుంది, ఎండ ఉంటుంది. వర్షం పడ్డప్పుడు అయితే ఆపేస్తాను, వెయ్యను. ఎందుకంటే అది స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకే అంటే వేసిన తర్వాత మంచిగా ఉంటుంది. ఇక వేసిన వెంటనే వర్షం పడితే మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టు, అప్పుడు వెయ్యను నేను. ఆ పెయింట్స్ కూడా మంచిగా ఒక 10 years 12 years వరకు మంచిగానే ఉంటుంది లైఫ్. ఎంత ఎండలో ఉన్నా ఏమున్నా కానీ మేము మంచి పెయింట్స్ వాడతాం అన్నట్టు. సో ఈ రాక్ ఆర్ట్స్ ఇవన్నీ కొంచెం పక్కన పెడదాం. నార్మల్గా మీకు ఎలాంటి ఆర్ట్స్ అంటే ఇష్టం? ఎలాంటి బొమ్మలు వేయడానికి బాగా ఇష్టపడతారు? నాకు ఎట్లాంటి ఆర్ట్ అంటే మన ఇండియన్ కల్చర్ని రిప్రజెంటేషన్ చేసే పెయింటింగ్స్ అంటే నాకు మస్తు బాగా ఇష్టం. నాకు మన కల్చర్ని మనమే చూపించుకోవాలి అన్న ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్తో వచ్చిన ఆలోచన అది నాకు. సో అట్లా ఆ ఆలోచన మూలంగానే ఇట్లా దేవాలయాలకు వెళ్ళి వాళ్ళ దేవాలయం ముందే నిలబడి మనం టెంపుల్ని పెయింటింగ్ చేస్తున్నట్టు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకు ఒకరోజు ఆలోచన వచ్చింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన ప్రముఖ దేవాలయాలు వేద్దాము, తర్వాత ఏవైతే కొన్ని చారిత్రక టెంపుల్స్ దేవాలయాలు ఉంటాయో సో అక్కడికి వెళ్ళి కూడా అవి కూడా చేద్దాము, అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి. సో నేను ఫస్ట్ ముందు మన ఆంధ్ర తెలంగాణ అట్లా కంప్లీట్ చేసినాక మళ్ళీ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది కదా, సో అవన్నీ అలా చేద్దాము అని అలా ఫిక్స్ అయినా అన్నట్టు. ఎందుకంటే మన కల్చర్, మనం అక్కడ టెంపుల్ ముందు నిలబడి పెయింటింగ్ వేస్తుంటే భక్తులు వచ్చి వాళ్ళు అందరు వచ్చి వాళ్ళకి కూడా ఒక డివోషనల్ ఒక భక్తి భావం అనేది ఏర్పడుతుంది అన్నట్టు. ఇది ఒక డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ అని అట్రాక్ట్ అవుతారు. సో మన కల్చర్ని మనం ఇట్లా చూపించుకోవాలి అనే ఆలోచనలు రావడము, లైక్ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒక పెయింటింగ్ వేయడం, సిరీస్ లాగా కొన్ని పెయింటింగ్స్ అట్లా స్టార్ట్ చేయాలి అని. సో దాని మీద నేను కొంచెం స్టడీ చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను. ఓకే. సో అలా ఇక నా లోపల ఉన్న ఆలోచనల్లోని అట్లా కొన్ని ఇలా అలా ఇంకా పెయింటింగ్స్ ఇట్లా వేయడం నాకు ఇష్టం అన్నట్టు. ఓకే, గ్రేట్ అండి. మరి ఇప్పుడు మీరు గుడ్ల దగ్గర పెయింటింగ్స్ ఇలా బొమ్మలు వేస్తారంటున్నారు కదా, అవి వాళ్ళకే ప్రజెంట్ చేస్తారా? నేను ఎక్కడైతే టెంపుల్ గుడి ముందు నిలబడి వేస్తాను, బొమ్మ వేస్తాను. ఇంకా నేను అది నా దగ్గర ఉండడం కన్నా గుడి దగ్గర ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వాళ్ళకే టెంపుల్కే ఇచ్చేసి వచ్చేస్తాను. ఇంకా నేను జస్ట్ ఖాళీ నేను ఫోటోలు తీసుకుంటాను అంతే. సో మీరు అక్కడ బొమ్మలు వేసేటప్పుడు ఆర్ట్స్ డైరెక్ట్గా కొంతమంది లైవ్లో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. చిన్నపిల్లలు అయితే బ్రష్ తీసుకుంటారు, నేను కూడా వేస్తాను అక్క అని చెప్తారు. వాళ్ళకి నేను బ్రష్ ఇస్తాను, వాళ్ళు కూడా వేయడం అంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాను అన్నట్టు నా పెయింటింగ్లా. మెయిన్గా చిన్నపిల్లలకి ఎక్కువ చేస్తాను అన్నట్టు. సో మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన పెయింటింగ్స్ ఏంటివి? రాక్ పెయింటింగ్స్, ఇంకా దేవాలయాలకి సంబంధించిన పెయింటింగ్స్, ఇవే ఎక్కువ. భద్రాచలం పెయింటింగ్ వేసినప్పుడు అప్పుడు నాకు బాగా గుర్తింపు అనేది అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది. సో అంతకుముందు రాక్ మీద ఎలిఫెంట్ వేసినాను. సో అది నాకు మంచి అది ఆ పెయింటింగ్ ఒకటి, ఇంకా భద్రాచలం పెయింటింగ్ ఒకటి, ఈ రెండు నన్ను బాగా కొంచెం బయటకు తీసుకొచ్చినాయి అన్నట్టు. సో ఉమెన్ థీమ్స్ మీద ఏమైనా బొమ్మలు గీసారా? ఉమెన్ థీమ్ అంటే లైక్ ఇప్పుడు అమ్మవారిని చూపించినాను నేను. అంటే ఉమెన్ అంటేనే శక్తి రూపం కదా అని చెప్పేసి నేను అలా కొంచెం నేచర్ని కొంచెం ఇంక్లూడ్ చేయడం, నేచర్ యాంగిల్ కనిపించేలాగా. సో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఒకే దాంట్లో కనిపించినట్టు, సో అలా అమ్మవారి రూపం చూపించినట్టు ఒక థీమ్ అనేది వేసినాను అన్నట్టు నేను. సో మీరు చేసే ఈ బొమ్మలు గీసేవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఎవరు భరిస్తారు ఇవన్నీ?
మొత్తం ఎక్స్పెన్సెస్ అంతా ఆ, నాకు నేనే పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ టెంపుల్స్కి సంబంధించిన వాటి మీద అయితే సో పర్టికులర్గా అయితే ఈ లైక్ స్పాన్సర్షిప్స్ అని లేకపోతే అట్లా ఎప్పుడేం చేయలేదు. అంటే నేనేం తీసుకోలేదు అట్లా. సో అంతా సొంతంగా ఖర్చులే. అంటే ఎగ్జిబిషన్ అంటే ఇప్పుడు నేను ఏవైతే రాక్స్ మీద పెయింటింగ్స్ అయితే వేసినానో అవి న్యాచురల్గానే ఎగ్జిబిషన్ లెక్క ఉన్నాయి ప్రజెంట్. సో నేను ఎగ్జిబిషన్ పెట్టాలంటే పెట్టొచ్చు, కానీ నేను ఇప్పుడు కొన్ని పెయింటింగ్స్ వేద్దామని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఉంది ప్లాన్. ముందు అయితే నేను నా మీద నేను ఫోకస్ చేసుకోవాలి, నేను వర్క్ చేయాలి ఫస్ట్. నాకు ఎంత వర్క్ చేసినా సాటిస్ఫాక్షన్ అనిపించదు, ఇంకా తక్కువ చేసినా అనిపిస్తుంది. అప్పుడే ప్రదర్శనకి వెళ్ళాలా, ఇంకేం వర్క్ చేసినా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. మెయిన్గా ఒక పెయింటింగ్ సిరీస్ కంప్లీట్ అయితే సో దాన్ని నేను బేస్ చేసుకొని ఎగ్జిబిషన్ పెడదామనేసి అనుకుంటున్నాను. ఓకే. సో మీ టాలెంట్ని మెచ్చి ఏమైనా మంచి పురస్కారాలు వచ్చాయా? ఒకసారి నేను కాలేజ్లో ఉన్నప్పుడు మామూలుగా డ్రాయింగ్ కాంపిటీషన్ కాలేజ్లో స్కూళ్ళల్లో ఉన్నప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవుతూ ఉంటే పార్టిసిపేషన్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడు పార్టిసిపేషన్ చేసినా ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వస్తాను. సో ఒకసారి రవీంద్ర భారతిలో స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్నాను డ్రాయింగ్లోనే. రీసెంట్గా వేసిన ఎలిఫెంట్ ఒక్కటి, అది వరల్డ్లోనే అతిపెద్ద ఎలిఫెంట్. సో కంప్లీట్గా మీ చిత్రకళను అంతా మీ దగ్గరే ఉంచేసుకుంటారా, లేదంటే ఎవరికైనా నేర్పించే అవకాశం ఉందా? స్టూడెంట్స్కి నా మెయిన్ ఫోకస్ వచ్చేసి పురాణాల మన హిందూ కల్చర్ మీద పెయింటింగ్స్ వేయాలనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలకి నేర్పించడం, ఎవరికైతే ఆర్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, సో ఆర్ట్ మీద ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా నేర్పియాలనేది నా ఆలోచన ఉంటుంది ఎప్పుడు. సో నా వరకు ఏం పెట్టుకోను, నేను ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా చేస్తాను నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇదే మెయిన్గా, ఇది సెకండ్ అంటే ఇది కూడా ఒక ఆలోచన ఉన్నది నాకు, ప్రధాన ఆలోచన. ఓకే. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ఇంకా మన కల్చర్ మీదనే పెయింటింగ్స్ చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చూపించాలి, కొన్ని అవేర్నెస్ తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ అట్లాంటివి చేయాలి కొన్ని అని చెప్పేసి ఇట్లా ఉన్నాయి అన్నట్టు. అంటే లైక్ రాక్స్ మీద పెయింటింగ్స్ వేయడము ఇది ఒకటి. ఇంకా చెప్పలేము నాకు ఫ్యూచర్లో ఎట్లాంటి ఐడియాస్ వస్తాయో, సో నాకు తెలియదు కాబట్టి ప్రజెంట్ అయితే ఇలా ఉంది. రాక్స్ మీద వేయాలి పెయింటింగ్స్, మన ఎనిమల్స్ని చూపించాలి, అంటే లైక్ కనబడకుండా పోతున్న ఎనిమల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అది వాటి మీద పెయింటింగ్స్ వేయడము, కొంచెం ఈ ఎన్విరాన్మెంట్ మీద చూపించడము, రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చేలాగా ఏమైనా యాక్టివిటీస్ అట్లాంటివి పెయింటింగ్ రూపంలో చూపించాలని ఆలోచనలు ఉన్నాయి నాకు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. ప్రేక్షకులకి చాలా విషయాల్ని తెలియజేశారు. సో మీరు ఈ చిత్రకళల్లో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా మిమ్మల్ని చాలా మంది స్ఫూర్తిగా తీసుకోవాలని నేను మా వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్తే. థ్యాంక్ యూ మేడం. ఇది వాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.